మాణిక్రావు ఠాకరే గారు ఇన్ఛార్జ్ సెక్రటరీ మాట్లాడిన మాటలు దేశమంతా అదే అంటున్నారు. అసలు ఒక పక్క కోర్టులో ఒక నిర్ణయం జరుగుతుంది, 2 ఏళ్ల శిక్ష అన్నారు, కానీ మళ్ళీ దానికి కూడా టైం ఇచ్చిండ్రు అప్పీల్కు. ఈ లోపల మరి అంత తొందర ఉన్నది మనకి స్పీకర్ గారు ఆయన పార్టీ నుంచి బహిష్కరించడం అంటే ఇది ప్రజాస్వామ్యం కాదు, ఇది డిక్టేటర్ పరిపాలన. ప్రజలందరూ పరిశ్రమ ఉన్నారు, ఇంతకంటే కూడా బ్యాడ్ గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, తలకాయ తీయమన్నారు. సో ఇది ఫలానా వ్యక్తిని చంపేస్తే మేము తలకాయ తీసేస్తే వాళ్ళకు కోట్ల రూపాయలు ఇస్తామని కూడా ఇంతవరకు అలాంటి ఎంపీల మీద ఎలాంటి శిక్ష జరగలేదు. పార్లమెంట్ లోపల మాట్లాడతారు, బయట మాట్లాడినా శిక్ష అనేది లేదు. ఇప్పుడు కొత్తగా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఎప్పుడైతే పోయిండ్రో, ప్రజల సమస్య తెలుసుకున్నారో, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు ప్రజలు చెప్పడం, దానికి ఆయన లండన్ లో కూడా మాట్లాడడం, మా దేశంలో ప్రజాస్వామ్యం లేదనడం, ఇవన్నీ చూశారు. నిన్నటి వరకు రాహుల్ గాంధీ గారు ఏమి లేడు, ఆయన పిల్లవాడు అంటే ఆ పిల్లవాడు పోయి ఇప్పుడు పెద్దవాడు అయ్యిండు, దేశమంతా తిరుగుతున్నాడు. ఆయన ప్రజల సమస్య తెలిసింది, ప్రజలు ఆయన ఎంకాలు, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, పేదవాడు కానీ, ఆటో రిక్షా వాడు కూడా అందరూ కూడా ఆయన వెనకాల బయలుదేరుతున్నారు. ఎక్కడైనా పులిస్ స్టాప్ చేయాలని ఒక చిన్న ఏది నరేంద్ర మోడీ అనే మాట, అది నీరవ్ మోడియా, లలిత్ మోడియా అందరూ కూడా ఈ దేశాన్ని దోచుకుంటున్నారు ఇతర దేశాలకి. ఆ మాట మాట్లాడితే అది ప్రధానమంత్రినే ఇచ్చినట్టు. ఎట్లయితే రావు అనేది నా పేరు ఉన్నది, ఏ రావు తప్పు చేస్తే నేనెందుకు దానికి ఉరికి పడాలి, నరేంద్ర మోడీ ఎందుకు అనుకోవాలి? అసలు దీని మీద నాకైతే ఇలాంటి నేను ఎన్నడూ కూడా జీవితంలో చూడలే. 50 ఏళ్ల రాజకీయాలలో తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ పరిచయాలు. కానీ ఇదేమిటండి, ప్రజాస్వామ్యం నడి రోడ్డు మీద ఏది రక్తపాతం చేస్తున్నారు, ముందబెడుతున్నారు. దీని మీద తప్పనిసరిగా రేపు మా మాణిక్రావు ఠాకరే గారి మీటింగ్ పెడతారు, అందరు నాయకులు రేవంత్ రెడ్డి వస్తారు. వాటి కూడా ఆయన ఏది పాదయాత్ర ఆపి ఆయన కూడా రావాలి. అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ప్రజలకు మన ప్రజల దగ్గర ఎట్టవాలి. ప్రతి యువకుడు ఏది ఇది అన్యాయం అంటున్నారు. నేను అడుగుతాను, ఏం చేస్తావు ఆటోడు అంటున్నారు. చేత రాహుల్ గాంధీకు భర్తలు జరుగుతుంది అంటే అలాంటి ఫీలింగ్ వచ్చింది. ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కానీ, ఇందిరాగాంధీ శాఖ విషయంలో పెట్టినప్పుడు కానీ, రాజీవ్ గాంధీ కానీ, ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. కనుక వాళ్ళకు ప్రజలలో కోపం ఉన్నది, చేసిన ప్రజాస్వామ్యం కాదు, ఇది భయపడిపోతున్నారు బీజేపీ. రాహుల్ గాంధీ ఇక్కడ పెరుగుతున్నాడు. దీనికి తప్పనిసరిగా మాణిక్రావు ఠాకరే గారు అందరూ ఒపీనియన్ తీసుకొని ఇది వృద్ధ ప్రాతిపదికగా ఆఖరి వరకు సచ్చినా పర్వాలేదు రాహుల్ గాంధీని ఏ విధంగా అవమానం చేసింది అనేది ప్రజలకు చెప్పాలి. ఆ శిక్ష కూడా ఏ విధంగా ఇస్తారనేది అప్పీల్ పోతారని కోర్టు సమస్య. ఏదైనా ప్రజలలో మాత్రం చాలా కోపం ఉన్నది, ఉద్రేకం ఉన్నది. దాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అనేది రేపు మీటింగ్ గా మాట్లాడతాం. ఎందుకంటే ఆనాడు ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు కూడా దేశం మొత్తంలో హంగామా అయింది. ఇవాళ రాహుల్ గాంధీ మీద మనది మేమే సృష్టించాలా, ఎట్లా చేయాలి అనేది టుమారో విల్ సెట్ ఎ సీక్రెట్ మీటింగ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ మాణిక్రావు ఠాకరే. విల్ డిసైడ్ ఆల్ ది లీడర్స్ టు టేక్ అండ్ వర్కర్లకు మాత్రం తప్పనిసరిగా ఎవరు ఊరుకునేటట్టు లేదు. వాళ్ళకు ఒక మంచి ప్రోగ్రాం శాంతియుత పద్ధతిలో మహాత్మా గాంధీ ఆలోచనతో చేద్దాం. కానీ మనం ఏదో ఉద్రేకంగా మాట్లాడితే వల్ల ఏరియాలకు అన్యాయం జరగకుండా ఇది బీజేపీని కేవలం కుట్ర కక్ష సాధింపు చేస్తున్న రాహుల్ గాంధీ అని ప్రజలకు మెసేజ్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.